మమ్మల్ని తన పాపల్ని కాపాడారు. అన్ని సమయాల్లో సందర్భాల్లో దేవుని ప్రేమించి వారికి అనగా తన సంకల్ప చొప్పున పిలువబడి వారికి మేలు కలుగుటకి సమస్యలు సమకూడి జరుగుతున్నవాడు. కష్ట నష్ట దుఃఖ వ్యాధి బాధ ఇరుకు ఇబ్బంది చేదు తీపి వెలుగు చీకటి అన్ని సమయాలు సందర్భాల్లో మా కాపరిగా బంధువుగా స్నేహితునిగా ఉండి ఈ 292వ దినం 10వ మాసం 19వ దినం సజీవులుగా ఉంచారు. ప్రభావితం మేము నిద్రపోయిన వేళ సైతం ఒక నిమిషమైన ఎడబాయక నీ దగ్గర క్షేమము సురక్షితంగా మేము ఉండగలుగుతాయి. వాక్యంలో రాయబడి ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్టు నన్ను కాపాడు, నీ రెక్కల నీడలో నన్ను కాపాడుకు భద్రపరచు. గాడ్ మీ యాజ్ ద యాక్ట్ ఆఫ్ యువర్ ఐ కవర్ మీ అండర్ యువర్ వింగ్స్. నీ దగ్గర తప్ప మాకు ఎక్కడ క్షేమం లేదు ప్రభావితం పొందన్నారు. ఈ దినము మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి మందిరంలో ఈ 3వ పరిశుద్ధ పుణ్య పునరుద్ధాన దినంలో ప్రవేశపెట్టినందుకు భద్రతలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత కీర్తిని ఆరోపిస్తుంది. ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు పంపించండి. క్రీస్తు నామంలో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. A warm welcome to this Lone Star Telugu Baptist Church service. ఈ ఉదయకాల ఆరాధన ప్రయోజనం అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. Greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య శక్తి శుభ నామములో మీ అందరికీ శుభములు సమాధానం కలుగుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మనం we could experience the heavy rains from 4-5 days. గత 4 లేక 5 దినముల నుంచి మనకు we receive plenty of copious rains. మనకు సమృద్ధి అయినటువంటి వర్షాలు కురుస్తున్నాయి. కొంతమందికి సంతోషం, కొంతమందికి మరి నిన్న వార్తాపత్రిక చూసినప్పుడు ఇక్కడ రంగారెడ్డిలో పాపం ఒక ఆయన పాత ఇల్లు అది కూలిపోయి స్లాబ్ మీద పడి చనిపోయాడు. హీ వాజ్ ఎ లేబరర్, డైలీ లేబరర్. సో అక్కడ ఒక టీ షాప్ పెట్టుకొని జీవించేవాడు. సో అలా మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. వర్షం వస్తున్నప్పుడు ఈ ఎలక్ట్రిక్ పోల్స్ టచ్ చేయడం కానీ, పడిపోయినటువంటి వైర్లను టచ్ చేయడం కానీ మీరు చేయదండి. చాలా జాగ్రత్తగా ఉండండి. హైదరాబాద్లో అయితే మనం చూస్తున్నా కానీ మ్యాన్హోల్స్లో పడిపోతుంటారు. ఇక్కడ మునిగితే ఎక్కడ తింటారో తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్ టు కన్ఫైన్ టు హోమ్. ఈ వర్షంలో మీరు గృహానికి మాత్రమే పరిమితం అయితే మంచిదని నా యొక్క సలహా. ద స్క్రిప్చర్ వాజ్ రెడ్ ఫర్ us. లేఖన భాగం మనము చదువుకున్నాము. మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ వర్ రిటన్ బై ది కింగ్ డేవిడ్. సింహభాగము కీర్తనలన్నీ కూడా దావీదే రాశాడు. ఆల్మోస్ట్ ఐ థింక్ 90 సాంగ్స్. ఇంకా మీకు when you read the book of Psalms, you will find the Christ in every song. మీరు కీర్తనల గ్రంథం చదివినప్పుడు ప్రతి పుస్తకంలో ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడు. జస్ట్ ఇది ఓన్లీ ఇంట్రడక్షన్. సో దాని మీద మళ్ళీ పోతే చాలా సమయం అవుతుంది. ఆ డైవర్ట్ కాకుండా మనము దీనికి మనం టైటిల్ పెట్టుకోవచ్చు. ఏంటి అని అంటే ఆంగ్లంలో అయితే when heaven feels silent, పరలోకం మౌనంగా ఉన్నది అని మనకు అనిపిస్తుంది. when heaven feels silent, దీని యొక్క టైటిల్. ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనము ప్రారంభిస్తాం. ఒక వ్యక్తి ఇంటి నుంచి బయలుదేరి తన వాహనంలో 4 చక్రాల వాహనంలో బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. హైవేలో వెళ్తూ ఉన్నాడు. వెళ్ళినటువంటి సమయంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత అకస్మాత్తుగా ఆయన కారు బ్రేకప్ అయిపోయింది. అంటే బండి ముందుకు వెళ్ళట్లేదు. అప్పుడు అతనికి ఏం చేయాలో తెలియదు. బహుశా ఇంజన్లో ప్రాబ్లమా, గ్యాస్ అయిపోయిందా, లేక పెట్రోల్ అయిపోయిందా తెలియదు. చివరికి తను చీకటి పడుతూ ఉన్నది. అతని పేరు మైకేల్. తన అనుభవాన్ని పంచుకున్నాడు. చీకటి పడుతూ ఉన్నది. అయితే తను ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నటువంటి సంగతి మొట్టమొదటి ఎవరు చెప్పాలి? భార్య చెప్పాలి. సో హీ టుక్ అప్ హిస్ ఫోన్. ఆ ఫోన్లో చూస్తే ఛార్జింగ్ ఎంత ఉందంటే 5% ఉందట. ఎంత ఉంది? 5% ఉందట. అయితే హీ హ్యాస్ కాల్డ్ హిస్ వైఫ్. ఆయన భార్యకు ఫోన్ చేశాడు. కొన్నిసార్లు when husband calls wife, sometimes maybe wife doesn't receive any phone call. కారణం మనకు తెలియదు. అయితే ఒకసారి చేశాడు, 2 సార్లు చేశాడు, 3 సార్లు చేశాడు. దాన్ని రిసీవ్ చేసుకోలే. బ్యాటరీ డౌన్ అవుతుంది. అటు చూస్తే చీకటి పడుతుంది. ఎవరిదైనా సహాయపడదామని తను చూస్తున్నాడు. ఎవరు తెచ్చుకున్నాడు.
అప్పుడు ఒక మెసేజ్ పెట్టాడు, ఓ మై డియర్ వైఫ్, సో మై కార్ గాట్ స్టక్ అప్ హియర్, ఐ డు నాట్ నో వాట్ హ్యాస్ హ్యాపెండ్ అని వాయిస్ రికార్డ్ పెట్టి వదిలిపెట్టేశాడు. అంటే అది కూడా చేరుకున్నట్టు అతనికి ఏమనిపించలేదు. సో రాత్రి అవుతున్నది, తనకి ఏమనిపించిందంటే అంత సైలెంట్ అయిపోయింది. ఇక ఏం చేయాలో అతనికి తెలియదు అన్నమాట. సో ఇక్కడ కూడా దావీదు జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే అక్కడ రాయబడినది, turn your Bibles with me to the book of Psalms, Psalm 28, 28వ కీర్తన వైపు మీ యొక్క దృష్టిని ఉంచాలని ప్రత్యేకంగా కోరుతున్నాను. And turn your Bibles with me to the book of Psalms, Psalm number 28, as we have read this psalm. మనం ఇందులో 4 విషయాలు మనం నేర్చుకుంటాం. When heaven feels silent, పరలోకం మౌనంగా ఉన్నది అని మనకు అనిపిస్తే, అయినప్పటికీ కూడా ద ఫస్ట్ పాయింట్ 28వ కీర్తన మొదటి వచనాన్ని మనం చూసాం. ఆ మొదటి వచనం అంతా చదవండి, మీకు చాలా సాటిస్ఫై అవుతారు. చూడండి, ఇక్కడ ఆంగ్లంలో ప్రార్థనకు పర్యాయ పదాలు క్రై, మొరపెట్టడము, ప్లే, విజ్ఞాపన చేయడము, ప్రే, ప్రార్థించడము. అయితే ఇక్కడ చూడండి, హి ఈస్ క్రైయింగ్. గొల్లియాతునైనా జయిస్తాను, శత్రువులు ఎంతమందైనా జయిస్తాను, కానీ నీవు మౌనంగా ఉంటే నేను తట్టుకోలేను ప్రభా. దేవుడు మౌనంగా ఉన్నాడు అని అంటే విశ్వాసాన్ని అయినా పరీక్షించవచ్చు. God may test our faith, but God is silent. మనకు తెలియదు, కానీ దావీదు మాత్రం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవుడు చెవులు మూసుకున్నాడని ఆయన పెదవులు మూసుకోలే. If we think that God has closed his ears, and we are not supposed to close our lips. మనం ప్రార్థిస్తూనే ఉండాలి, ప్రార్థిస్తూనే ఉండాలి. కీర్తనల గ్రంథంలో వేరే ఒక చోట రాయబడ్డది, మన దేవుడు మనను కరుణించేంత వరకు మన కన్నులు దాసీల కన్నులు యజమాని వైపు ఎలా ఉంటాయో అలాగే మన దేవుడు మనను కరుణించేంత వరకు అనే మాట రాయబడ్డ కీర్తన. అలాగే ఇక్కడ యెహోవా నేను నీకు భయపెట్టుచున్నాను. హి ఈస్ క్రైయింగ్. అనేక చోట్ల కీర్తనల గ్రంథంలో భక్తుడు కీర్తనకాడు ఇదే మాట మాట్లాడుతున్నాడు. చూడండి, మనకు 39వ కీర్తన చూడండి ఒకసారి, 12వ వచనం, 39:12. నా ప్రార్థన ఆలకింపు నాన్న, నా మొరకు చాలు. ఆ రెండవ భాగము తర్వాత మనం చదువుకున్నాం. అంటే మనం ఈవెన్ ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకున్నటువంటి లేఖన భాగంలో కూడా 70-71లో ఏమంటారంటే, అసలు ఇవన్నీ కూడా ఒక మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఏమంటారు తెలుసా? త్వరగా నాకు ఉత్తరమేమో. చాలాసార్లు మనకు వచ్చే ఆలోచన ఏంటి అని అంటే, అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే నా ప్రార్థనకి ఎందుకు వినడు? ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు? భక్తుడు అదే మాట అంటున్నాడు అనేక చోట్ల. చూడండి, 143వ కీర్తనలో కూడా అదే మాట అంటున్నాడు. Psalm 143:7. చూడండి, ఆయన ఏమంటున్నాడు? నా ఆత్మ క్షీణించుచున్నది, I want to die. చాలు, Lord answer me. ప్రభువునికి ప్రియులారా, ఈ ఉదాహరణ మనం చూసాం. ఆ వ్యక్తి చీకటవుతున్నది చుట్టూ, సహాయం అనేక చోట్ల
కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా, చాలా మంది అలాగే ఒంటరితనంతో వీరి కీర్తనలు చదివినప్పుడు భక్తుల యొక్క అనుభవాలు దేవుడితో పంచుకుంటూ ఉన్నారు. చూడండి అక్కడ 42వ కీర్తనలో కూడా ఏమంటున్నాడు చూడండి, అక్కడ 42వ కీర్తనలో కూడా కీర్తనకారుడు 42వ కీర్తన 3వ వచనం, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి పగలు నా కన్నీళ్లు నాకు ఆయన కన్నీళ్ళే ఆయన అనపాలు అయిపోయాయి. అంటే ప్రార్థించడం, భక్తుల యొక్క కష్టము, నష్టము, దుఃఖము, బాధ, ఇరుగు, ఇబ్బంది, cry unto him even though when he doesn't answer. ఆయన నీకు ప్రత్యుత్తరం ఇవ్వకపోయినప్పటికీ కూడా మీరు తర్వాత చూస్తారు, దేవుడి యొక్క అద్భుతాన్ని తర్వాత చూస్తారు. ఇదే కీర్తన. బట్ దావీదైతే అలా మొదలుపెడుతూ ఉన్నాడు. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, చాలా మంది నాతో చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా, చాలా మంది నేను కోరుకున్న భర్త దేవుడు నాకు ఇవ్వలేదు, కోరుకున్నటువంటి ఆ బీటెక్లో కోర్సు నాకు రాలేదు, కోరుకున్న ఉద్యోగం నాకు రాలేదు, కోరుకున్న ఇల్లు నాకు రాలేదని ఏం చేశారట, దేవుడికి ప్రార్థన చేయడం మానేశారట. చాలా మంది నాతో చెప్పారు. అంటే దేవుడి మీద అడగడం అన్నమాట. కానీ దావీదైతే వాక్యం అన్నమాట. ఇంకా చాలా కీర్తనలో ఉన్నది. ఇప్పుడు మనకు వాక్యం తీసుకుంటే మనకు సరిపోదు. ఉదాహరణకు ఒక చూడండి, 138వ కీర్తన 3వ వచనం చూడండి. ఎక్కువగా నేను దీన్ని ఇష్టపడుతూ ఉంటాను. 138:3, ఇక్కడ కూడా మరి దావీదే రాస్తున్నట్టు దానిపైన 138 పైన రాయబడింది. నేను మొదలుపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణంలో త్రాణ పుట్టించినను. ఎంతమంది వారి కష్టంలో, చాలా మంది క్రైస్తవులు కూడా దేవుని విడిచి వేరే మార్గంలో వెళ్తూ ఉన్నారు. ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. దావీదైతే తన కష్టంలో నేను నీకే మొదలుపెట్టుచున్నాను ప్రభా. రెండవదిగా చూస్తే ఆయన ఏమంటాడు తెలుసా, మై రాక్. చూడండి 28వ కీర్తన 2వ లైన్ చూడండి, నా ఆశ్రయ దుర్గమా అని ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన, నా ఆశ్రయ దుర్గమా అంటే అర్థం ఏంటి తెలుసా, ఒక రాయికి పోల్చాడు దేవునికి. కీర్తనల గ్రంథంలో అంతా కూడా పదుల చోట్ల when you have problem in your life, నీ జీవితంలో ఏదైనా సమస్య వచ్చిందా, ఈ భక్తులందరూ కూడా వారు దేవుణ్ణి ఒక ఆశ్రయ దుర్గముగా వారు ఆశ్రయిస్తున్నారు. God is our shelter and strength and is ready to help in times of trouble. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన మనకు నమ్ముకున్నదైన. కాబట్టి భూమి మార్పు చెందినను, నడి సముద్రముల పర్వతములు మునిగినను మనము భయపడము. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలివేయబడ్డప్పుడు లేక కూల్చబడ్డప్పుడు అక్కడి దేశపు ప్రెసిడెంట్ he took the word of God in his hands. 46వ కీర్తన పూర్తిగా ఆయన చదివాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఆయన అన్నాడు, మీరు ఈ WTC కూర్చోవచ్చు కానీ మన ధైర్యాన్ని మీరు ఏమాత్రము దెబ్బతీయలేరు. మరలా బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఒక దేశాధ్యక్షుడు దేవుని యొక్క నమ్మకం ఉంచాడంటే ఏంటంటే ఆయన బలమైన మిలిటరీయా, ఆయన బలమైన కరెన్సీయా కాదు. అమెరికా దేశము కరెన్సీ పైన ఏమన్నా తెలుసా, ఇన్ గాడ్ వి ట్రస్ట్. దేవుని యందు మేము నమ్మకం ఉంచుతాము. సామెతలు 18:10లో ఒక మంచి లేఖన భాగం రాయబడింది. ఏంటి తెలుసా, ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఎ స్ట్రాంగ్ టవర్ అండ్ ద రైచియస్ విల్ ఎంటర్ ఇంటూ ఇట్ అండ్ విల్ బి సేవ్డ్. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితంగా నివసించు. దేవుని యొక్క నామం ఆ రోజు చూస్తే అన్య దేవతలు అంటే చిన్న ఉదాహరణ, సందర్భం కాదు,
రాజుల మొదటి 18వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మనం చూస్తాం. ఏంటి అంటే బయలు ప్రవక్తలకు ఏలియాకు ఏం జరిగింది? పోటీ జరిగింది. వారు ఏం చేస్తున్నారు? బయలుకు మొదలుపెడుతూ ఉన్నారు, ఓ గట్టిగా కేకవేస్తున్నారు, శరీరాలను గాయపరుచుకుంటూ ఉన్నారు. ఏలియా అపహాసించాడు, ఒకవేళ నీ దేవుడు నిద్రపోతున్నాడని, ఒకవేళ నీ దేవుడు ప్రయాణం చేస్తున్నాడు అని లేపండి. కానీ ఏలియా ఒక చిన్న ప్రార్థన చేసినప్పుడు ఆ బలిపీఠము నీళ్లతో నింపబడి ఉన్నటువంటిది ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ మాంసమును ఆ నీళ్లను పూర్తిగా దహించి వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని అన్నారు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఈ దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. ఈ మధ్యాహ్న కాలం ఈ భక్తుల యొక్క నేను ఒకటే చెప్తాను, when you are alone you read the book of Psalms. నేనైతే వందల కొలది వచనాలు కటప్ చేశాను ప్రభు కృపపై. ఈ మధ్యలో మీకు చెప్పాను, అతను క్యాన్సర్ వచ్చింది, పాస్టర్ గారు 26 రోజులు పోయింది. చెప్తే ఆదివారం వాక్యం ఉదయం సాయంకాలం చెప్పాలి, గురువారం శుక్రవారం ప్రార్థన నడిపించాలి, మిగతా సమయాల్లో ఎవరితో మాట్లాడాలి. ఈ లేఖనం నన్ను ఎంతగానో బలపరిచింది, ఆదరించింది. సో మీరు కూడా when you feel a loneliness, when you don't feel any sleep, నీకు నిద్ర పట్టినప్పుడు 3-4 కీర్తనలు చదువుకోండి. ఇక్కడ కీర్తనకారుడు కూడా అదే అంటాడు, మై రాక్. అసలు ఇశ్రాయేలుకి చాలా పెద్ద టాపిక్. ఇశ్రాయేలుకి ఆయన ఏంటి తెలుసా? ఆయన ఒక ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము లేక 32వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఈ బుక్ ఆఫ్ డ్యూటరానమీ చాప్టర్ 32 verse 15. యెషురును క్రొప్పిన వాడై కాలు జాడించెను, నీవు క్రొప్పి బలిసి మతుడవైతివి, వాడు తనను పుట్టించిన దేవుని తన రక్షణ శైలమును చాలు. ఇశ్రాయేలు ఆయన ఏంటి తెలుసా? కీర్తనల గ్రంథంలో అంతా కూడా అక్కడ రాయబడేది, ఆయన నా కోట, నా కొండ, నా ఆశ్రయ దుర్గము, కాబట్టి నేను కదిలింపబడను. 18వ కీర్తన 2వ వచనం చూడండి. అక్కడ బుక్ ఆఫ్ సామ్స్ 18 verse 2. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడ, మై షీల్డ్, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న. ఒక గొప్ప రాయికి పోల్చాడు. వాస్తవంగా చెప్పాలంటే బైబిల్ అంతట్లో కూడా యేసుక్రీస్తు వారు ఒక పెద్ద రాయి. దానియేలు గ్రంథంలో రాయబడ్డది. ఆ పునాది ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:11, భయపడితే తప్ప మరొక పునాది వేయబడలేదు. ఆ పునాది నిషేధింపబడ్డ రాయి తలకు మూలరాయి అనే మాట రాయబడ్డది. The chief cornerstone became the rejected stone. ఆ మహారాయి ప్రపంచంలో 4 సామ్రాజ్యాలను ఆ రాయి కింద వేసి నలగ కొట్టింది. ఆ 4 సామ్రాజ్యాలు బబులోను, మాదీయ, పారసిక, గ్రీకు, రోమా సామ్రాజ్యాలన్నింటినీ కూడా ఆ రాయి చేతితో తీయబడినది కాక. సో దావీదు అంటున్నాడు, హీస్ మై రాక్, నా కష్టంలో ఆయన హీస్ మై షీల్డ్. సో ఇది మన అనుదిన జీవితాల్లో టెక్నాలజీ వచ్చింది కదా అని చెప్పేసి మనం ఫోన్ పట్టుకోవాలంటే ఈరోజు అనేక మంది చనిపోతున్నారు. వారికి శాంతి లేదు, వారికి సమాధానం లేదు. కానీ దేవుని వాక్యంలో మనం ఏం చూస్తామంటే దావీదుకు పానిక్ టర్న్ ఇంటూ పీస్. ఆ భయం ఆయనకు సమాధానాన్ని కలగజేసింది. మూడవదిగా చూస్తే దేవుణ్ణి ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. ఇందాక నేను చెప్పాను, మనం ఓపికతో ఉండాలి, ఓపికతో ఉండాలి.
మొదటి భాగం మనం ఏం చూసాము? క్రయం, మొరపెట్టుము, ప్రార్థించుము, ప్రే. రెండవది మై రాక్, ఆయన ఏమై ఉన్నాడు అనగా ఆయన క్యారెక్టర్ని బట్టి ఆయన నీకు ఏదో చేశాడని కాదు. మూడవది ప్రైజ్, ఆయనను స్తుతించు. చూడండి, మనం చదువుకున్నటువంటి 28వ కీర్తనలో భక్తుడు 6వ వచనం చూడండి. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము. ఇక్కడ అంతా కూడా చాలా చోట్ల చెప్తున్నాడు, ప్రభా భక్తిహీనతో నన్ను కలపొద్దు, నేను అలాంటి వాడిని కాదు. 26వ కీర్తనలో కూడా అదే అంటాడు, నీ తేజో మహిమ నిలుచు స్థలాన్ని నేను ప్రేమిస్తున్నా, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా, వాళ్ళతో నన్ను కలపొద్దు ప్రభా. 28వ కీర్తనలో కూడా అలాగే అంటాడు. దావీదుకు చూడండి, గొల్లియాతునైనా నేను జయిస్తాను, ఎంతమంది శత్రువులు వచ్చినా నేను జయిస్తాను, కానీ నీవు మౌనంగా ఉంటే నేను భరించలేను. నీవు మౌనంగా ఉంటే నేనేంటి తెలుసా, సమాధిలోనికి దిగుతోవాడి వలె ఉన్నాను అని అంటాడు. ఈవెన్ దేవుడు మౌనంగా ఉంటే దేవుడి వాక్యంలో రాయబడి తెలుసా, పశుపక్షాదులు కూడా ముఖము కలవరపరుచుకుంటూ ఉన్నాయంట. ఒకసారి మనం 106వ కీర్తన మనం చూసాం. 106వ కీర్తన మనం చూసాం. 106వ కీర్తనలో అక్కడ 104:29 నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును, నీవు వాటి ఊపిరి తీసిపోయినప్పుడు అవి ప్రాణములు విడిచి. అవేంటివి అంటే ఆ పై భాగంలో తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని. ఇవన్నీ కూడా ఎవరి కొరకంట? నీ దయ కొరకు కనిపెట్టుచున్నది. సో ఆయన ప్రార్థన విన్నందుకు ప్రభువును ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఒకవేళ నీవు మౌనంగా ఉంటే నేను సమాధిలోనికి దిగిపోతూ ఉన్నాను ప్రభా, మౌనంగా ఉండవద్దు. 30వ కీర్తన చూడండి. 30వ కీర్తన భక్తుడు అంటున్నాడు, 30వ కీర్తన 7వ వచనం, దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి, నీ ముఖమును నువ్వు దాచుకున్నప్పుడు నేను. అంటే మనం చూస్తున్నాము, మొరపెడుతూ ఉన్నాడు. ఆయన విన్నా వినకపోయినా, జవాబు ఇచ్చినా జవాబు ఇవ్వకపోయినా, కానీ దేవుడి వాక్యంలో అలా లేదు. వారు మొరపెట్టక మునుపే నేను వారికి ఉత్తరం ఇచ్చినను. 65వ అధ్యాయము యెషయా గ్రంథం 24వ వచనం, వారు మొరపెట్టక ముందే నేను ఉత్తరం ఇస్తానన్నాడు. 65:24 చూడండి. వారికి ఇలా జరుగును. ఎలా జరుగుతుంది? వారు వేడు కొనక మునుపు నేను, వారు మనవి చేయించుగా నేను. సో ఆయన మొరపెడుతూ ఉన్నాడు, దేవుని ఆయన ఆశ్రయ దుర్గంగా చేసుకున్నాడు. మూడవదిగా ఆయనను స్తుతిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన విజ్ఞాపన ధ్వని ఆలకిస్తూ ఉన్నాడు. అనేక చోట్ల మనం ఇలా మాట్లాడుతూ పోతే, నీవు మౌనంగా ఉంటే ప్రభా నువ్వు నాతో మాట్లాడాలి. చూడండి, కొన్ని చోట్ల మనము 88వ కీర్తన 4వ వచనం మనం చూసాం. 88వ కీర్తన 4వ వచనం, 88:4, సమాధిలోనికి దిగువారిలో నేను ఒకనిగా ఎంచబడితిని, నేను త్రాణ లేని వారి వలె. ప్రభావం మౌనంగా ఉండదు అంటే ఒక వ్యక్తితో మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన జవాబు ఇచ్చినప్పుడు ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. నేను ఆయన స్తుతిస్తున్నాను, ఎందుకు? నా విజ్ఞాపన
ధ్వని ఆయన ఆలకించి ఉన్నాడు. ఆయన స్తోత్రం కలిగి ఉన్నాడు. యెహోవా నా ఆశ్రయం, నా కేడము, నా హృదయము ఎవరియందు? ఆయన యందు నమ్మిక వచ్చింది కనుక నాకు కష్టంలో నష్టంలో దావీదు ఒకే మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? రాజులను నమ్ముకుంటాం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకోవటం కంటే యెహోవాను నమ్ముట ఆశ్రయించుట. ఎందుకంటే ఎవరైతే మనం చూస్తాము రాజకీయ నాయకుల శుష్క వాగ్దానాలు 5 సంవత్సరాలు అయితే వారు కనిపించారు. ఇప్పుడు హబ్బులు ఆర్భటాలు ఉన్నాయి. 5 సంవత్సరాల తర్వాత వారు కనిపించారు. కారణం ఏంటి? వారు పదవిలో లేరు కాబట్టి. కానీ భక్తుడు దావీదు అయితే ఒకే మాట అంటాడు. ఇందాక మనము కొన్ని కీర్తనలు చదువుతూ హాఫే చదివాం. 39వ కీర్తన 12వ వచనం చూడండి. 39:12 Psalm 39:12 నా ప్రార్థన ఆలకింపుము, నా మొరను చెవియకుము, నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండకు. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరి వల్ల నేను. అంటే ఆయన తెలుసు ఆయన భూమి మీద ఎవరు మనందరికి తెలుసు. దేవుని వాక్యం చెప్తుంది. మళ్ళీ మనం పేతురు రాసిన 2:11 అక్కడ అంటాడు. ఏమంటాడు? ఎదుగో మీ శరీరానికి వ్యతిరేకమైనవన్నీ కూడా విడిచిపెట్టాడు. ఎందుకంటే భూమి మీద మనము పరదేశంలో యాత్రికులమని అంటాడు. ఇలా మనం చదువు కొన్ని హాఫ్ చదివాం. చూడండి 143వ కీర్తన 7వ వచనం. 143వ కీర్తన 7వ వచనం చూడండి. నేను సమాధిలోనికి దిగువాని వలె కాకుండాట్లు నీ ముఖమును నాకు. ఈ మధ్యాహ్న కాలము హౌ మచ్ యు ఆర్ అక్వైంటెడ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంతో ఎంత ఈ వర్షం ఎలా సమృద్ధిగా కురుస్తుందో. The Bible says, Colossians 3:16, let the word of Christ dwell in your heart abundantly. క్రీస్తు వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయండి. ఈ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటున్నారా? ఈ దావీదుకు David was not only the king, he was a poet, he was a prophet. క్రీస్తుని గురించి కూడా ప్రవచించాడు. 110వ కీర్తనలో 16వ కీర్తనలో ఆయన పునరుద్ధానాన్ని గురించి ప్రవచించాడు. అంటే దేవుని ఆత్మచేత నింపబడేవాడు. ఆ దేవుడు పనిచేశాడు. అపోస్తలుల కార్యాలు 11:36 దావీదు దేవుని సంకల్పం చొప్పున తన పితరులకు సేవ చేసి నిద్రించాడు. ఆయన ధనానికి మనం ఊరిగా వచ్చామా పోయామా ఆయాలా గాయాలా? దేవుని వాక్యాన్ని నేర్చుకుని 10 గంటలు మనం చెప్పగలిగిన దేవుని గొప్పతనాన్ని. చివరిగా మనం చూసాం లాస్ట్ 28వ కీర్తనలోని ఆ భాగంలో లాస్ట్ భాగం ఏంటంటే చూడండి. అక్కడ ఆ 8-9 వచనాలు మనం ప్రారంభంగా చదువుతాం. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గం. 9వ కీర్తన 9వ వచనం. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపురివై నిత్యము వారిని. అదే చూసాం. 4 విషయాలు చూసాం. 3 విషయాలు చూసింది 4. ఇది ఇంటర్సీడ్. హి ఈస్ ఇంటర్సీడింగ్ ఫర్ ద పీపుల్. ఏమని? నీ జనులను రక్షింపు ప్రభువా, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. 3వ కీర్తన 8వ వచనంలో కూడా కీర్తన అక్కడ అలాగే అంటాడు. డెలివరెన్స్ బిలాంగ్స్ టు ద లార్డ్, మే యువర్ బ్లెస్సింగ్ బి అపాన్ యువర్ పీపుల్. నీ ఆశీర్వాదం నీ ప్రజల మీదకి వచ్చును గాక. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. బిగ్గరగా. ప్రభువునికి ప్రియులారా, his panic has turned into peace. చూశాం పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ. మనం 28వ కీర్తన 1వ వచనంలో మనం చూసాం. అక్కడ ప్రభువా నువ్వు మౌనంగా ఉంటే నేను సమాధిలోనికి దిగిపోతున్నా. చక్కటి ఒకసారి నా బైబిల్ పైన నీళ్ళు పడుతున్నాయి.
ఈ మధ్య కాలం ఆయన మనందరికీ తెలుసు, భక్తులందరూ దావీదు ఒక్కడే కాదు, హబక్కూకు కూడా అలాగే ఫస్ట్ ఒక పిటిషన్తో స్టార్ట్ చేశాడు. లాస్ట్ కట్టాడు, అంజూరపు పండ్లు ఒకవేళ కాసిన కాయకపోయినా పర్వాలేదు, ఇంకా సాలలో పశువులు లేకపోయినా పర్వాలేదు, ప్రభువైన యెహోవా యందు నేను ఆనందించేదను, నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషించేదను. ప్రభు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడీ కాళ్ళ వల్ల చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నడవ చేయును. సమస్య ఏదైనా కావచ్చు, ఆ సమస్య నీకు కష్టంగా ఉండవచ్చు, కానీ మన దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడి వాక్యంలో ఇలా మనం మాట్లాడుతూ పోతే 136 ఆయన ఒకడే ఆశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరం ఉండును. When you feel heaven is silent, పరలోకం మౌనంగా ఉన్నది అని మనం కలిస్తే మనం మొరపెడుతూనే ఉండాలి. ఆయన మనకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు, ఆయన ఏమై ఉన్నాడు, ఈజ్ మై రాక్ అంటున్నాడు. ఇంకా అనేక చోట్ల కీర్తన గ్రంథంలో అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎలా ఉన్నాడట, ఆశ్రయ దుర్గంగా ఉన్నాడట. తర్వాత ఆయన ప్రభువును స్తుతిస్తున్నాడు, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాడు. తర్వాత ఆయన ఈజ్ ఇంటర్సీడింగ్ ఫర్ ద పీపుల్. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యం మీద నీ వర్షం కురిపించు ప్రభువా అని అంటున్నాడు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న, అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా దావీదు ఏమాత్రం భయపడదు. పరిస్థితిని బట్టి భయపడట్లేదు ఆయన, పరిస్థితులను బట్టి కుడి ఎడమలు తొలగట్లేదు. ఇంకా మనం అనేక చోట్ల మనం చూస్తాం, 18వ కీర్తనలో మనం చూస్తాం, 17వ కీర్తనలో చూస్తున్నాం, అనేక చోట్ల. అందుకే ఆయన అంటాడు, ఒక చరణం పాడండి, అది ఈ యెహోవా నా బలమా అన్నప్పుడు ఒక పల్లవి చరణం మాత్రం మన పాట. ఎన్న పాట అది? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. సాంగ్ నెంబర్ యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు పాత్రుడ నీవు. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు పాత్రుడ నీవు. ఆద్య జనులను బాధ్యత చూపుచు, ఆద్య జనులను బాధ్యత చూపుచు, హల్లెలూయా స్తుతిగానము చేసెదను, హల్లెలూయా స్తుతిగానము చేసెదను. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపుత్రులు పొందుతారు తమొరలిన పూర్ణమయుడమై రక్షణ శోధము. మరణపుత్రులు పొందుతారు తమొరలిన పూర్ణమయుడమై రక్షణ శోధము. తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. హల్లెలూయా యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా సర్వశక్తుల దేవా, ఈ మనిషి 292 మధ్యాహ్నం సజీవంగా వచ్చిన కృపని పొందాలి.
ఈ లోకంలో 73 కీర్తన 25 వచ్చినప్పుడు whom have I in heaven but you, if you are there I desire nothing అన్నాడు. ఆకాశం అనేది తప్ప నాకు ఎవరున్నారు ప్రభా, నేను లేకుండా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ఇదిగోనైనా బాధపడి వారి బాధలు ఆయన నిరాకరించలేదు, తొడిగరింపలేదు. 22 కీర్తన 24 వచ్చిన దగ్గర తండ్రి దరిద్రుల ప్రార్థన నిరాకరింపలేదు. 102 కీర్తనలు ఉన్నాయి. ఈ రాత్రి, ఈ మధ్యాహ్నం, ఈ మంచి సమయం బట్టి వదనలు జపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.